హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రణతి కేవి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మేము మార్నింగ్ 7కి అలా లేచిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుని తర్వాత టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. టిఫిన్ అంటే డైలీ టిఫిన్కి నేనేమి పెద్ద స్పెషల్స్ ఏమీ ప్రిపేర్ చేయను. ఒకరోజు దోశ, ఒకరోజు పెసరట్టు, ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, అంతే. నా దగ్గర ఉన్న ఈ టిఫిన్ లిస్ట్లో ఈరోజు వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను. నా ఉప్మా అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్కి నా ప్రిపరేషన్స్ పన్నీర్ బుర్జీ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా సాటర్డే మేము నాన్ వెజ్ తినము. మూవీలో చెప్పిద్ది కదా, హే సాటర్డే ఇవాళ నేను గుడ్డు తినను, అలా సాటర్డే మేము నాన్ వెజ్ తినము, అందుకనేసే వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన ఆనియన్స్, టమోటోస్, కొత్తిమీర అండ్ చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకుని పన్నీర్ని అయితే తురుముకుంటున్నాను. ఎందుకంటే పన్నీర్ బుర్జీ కదా, తురుముకునే వేసుకుంటాం. నేనైతే 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా తురుముకుంటున్నాను. తురిమిన పన్నీర్ని పక్కన పెట్టుకుని ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. తరువాత మళ్ళీ కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటిని ఆనియన్స్ మగ్గే వరకు వేయించుకుని తర్వాత ఈ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది నేను వీడియోలో స్కిప్ చేశాను. దాని తర్వాత టమోటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ టమోటోస్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు చేసుకుని తర్వాత పసుపు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకుని అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొంచెం కారం తీసుకుని కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకుందాం. తర్వాత అలాగే జీలకర్ర పొడి కూడా 1 టీ స్పూన్ని యాడ్ చేసుకుందాం. ఈ స్పైసెస్ని 1 నిమిషం పాటు ఇలా వేయించుకుందాం. ఇందులోకి తురుముకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఇది పన్నీర్ మొత్తం పేస్ట్లా అయిపోతుంది. తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు వేయించుకుందాం. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని, మరీ ఎక్కువగా కాదు, కొంచెం అటు ఇటుగా కలుపుకొని ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకొని కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసి అలా కర్రీలో ఉన్న వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఒకసారి మూత తీసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే మన నేను చేసిన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. నేనైతే ముందు కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటాను, దాని తర్వాత రైస్ వండుతాను. ఎందుకంటే వేడివేడిగా తినడం నాకు అలవాటు. అలానే రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్కి మేము భోజనం చేయమండి. దానికోసం నేను చపాతీ చేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం వాటరు యాడ్ చేసుకుని ఇంకా చపాతీ పిండికి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత చపాతీలు ఇలా
ఒత్తుకొని రౌండ్ షేప్ అయితే నాకైతే రౌండ్ షేపే వస్తాయి మ్యాక్సిమం. అలా రౌండ్ షేప్లో ఒత్తుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు చపాతీ కాల్చుకోవడానికి పెనం అయితే పెట్టేసుకొని చపాతీ దాని మీద వేసి కొంచెం కాల్చుకుని ఫస్ట్ ఒకటి సైడ్ కాల్చుకుని తర్వాత సెకండ్ సైడ్ కాల్చుకున్నాను. గోదావరి పొంగి ఉప్పొంగినట్టు నా చపాతీ కూడా ఏదో కొంచెం అటు ఇటుగా ఉప్పొంగిందండి. ఈ పొంగిన చపాతీని నోట్లోకి వేసుకునే ముందు ప్లేట్లోకి అయితే వేసేసుకున్నా. డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకా లాస్ట్ మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి, అది కూలర్. సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకనేసి కూలర్ తీసుకున్నాం. ఇది ఇవాల్టి వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.